హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలని నేను చెప్పే కొలతలతో పర్ఫెక్ట్‌గా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ ఈ లడ్డూలన్నీ ఖాళీ చేయాల్సిందే. అంత కమ్మగా ఉంటాయండి. మరెందుకు ఆలస్యం? ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే ఈ కమ్మటి లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ లడ్డూల కోసం ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లం, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యి పడుతుందండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో కొలుచుకొని అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకి వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండిని కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా కలుపుతూ వేయించుకోండి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత ఈ పిండి కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని వేరొక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే గిన్నెలో నువ్వులను కూడా వేసి లో ఫ్లేమ్‌లో నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూ వేయించుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి నువ్వులను అలాగే ఒక 6 ఇలాచీలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి నువ్వుల పిండిని కూడా వేసి ఇవి 2 కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం వాటర్ ఈ పిండికి పర్ఫెక్ట్‌గా సరిపోయాయండి. ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు పిండి లూజ్ అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టి తీసుకోండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి మొత్తం మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్‌గా లడ్డూలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఇలా తిన్నా కూడా బానే ఉంటుందండి. మీరు కావాలంటే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 స్పూన్ల వరకి వేయించిన నువ్వుల్లో ఈ లడ్డూలను వేసి పైన కోట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే రాగి నువ్వుల లడ్డూలు రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.